కలవనని వాళ్ళకి అపార్ట్మెంట్ కావాలంట, మేము కలిస్తే వాళ్ళకి అపార్ట్మెంట్ తీసుకోవాలంట. మేము మా చిన్న చిన్న కుటుంబాలకు వాళ్ళ దగ్గర అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మాకు పెద్దవాళ్ళు తెలియాలి కదా సార్, తెలియదు. సామాన్య ప్రజానీకము సామాన్య ప్రజల కోసం న్యాయం చేస్తామంటారు. న్యాయం ఏడికెళ్ళని న్యాయం, ఇప్పుడు న్యాయం వాళ్ళు న్యాయం చేస్తారు సార్, ఓకే న్యాయం చేస్తారు. న్యాయం చేయడానికి మేము వాళ్ళకి కలవడానికి పోదామంటే మొన్న ప్రజాపాలన ఈ సచివాలయం అందరూ వెళ్ళినాం సార్. సీఎం సార్ కలుద్దామని గేట్ పాస్ తీసుకున్నాం. ఆడ పోతే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఏమైనా ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమంటారు అపార్ట్మెంట్ తీసుకుర్రా. అపార్ట్మెంట్ ఏడికెళ్ళి మాకు అయితే అపార్ట్మెంట్ అడ్రస్ తెలియదు, ఏడికెళ్ళి తీసుకోవాలి మేము. ఏమైనా చెప్పుకుందామంటే బాధలు వాళ్ళకి కలవడానికి కూడా పోనిస్తలేరు. వాళ్ళ బయట సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పంపిస్తుర్రు, వాళ్ళు కొడుతుర్రో లేదో మా ఫామ్ తీసుకుంటుర్రు, మా బాధలు ఏంటో చెప్పనిస్తలేరు సార్ వాళ్ళకి. ఇప్పుడు కలుద్దామంటే కూడా కలవనిస్తలేరు సార్ వాళ్ళకి. ఏం బాధలు చెప్పుకోవాలి, ఏం ప్రజాపాలన ఇది? ప్రజాపాలన పేరు పెట్టే అన్యాయం చేసిర్రు, ఇది వాస్తవం. ప్రజాపాలన పేరు పెట్టే అన్యాయం చేసిర్రు. మంత్రులు వస్తే వాళ్ళకి మాకు కలవడానికి ఇస్తలేరు సార్. అంటే ఏడికెళ్ళి మంత్రుల దగ్గర ఎక్కడ పోదాం, మంత్రుల దగ్గర పోదామంటేనే మాకు అక్కడ గేట్ దగ్గర ఆపేస్తుర్రు. ఎట్లా కలవాలి, ఏం చేయాలి, మాకు సొల్యూషన్ రావాలి కదా. ఆడ చాలా బాధాకరమైన విషయం. 15 మంది